నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. తినాలనే కోరిక ఉండాలనే కానీ రోజుకో రుచి నోరూరుస్తూనే ఉంటుంది. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, నెల్లూరు చేపలు, హైదరాబాద్లో దమ్కా బిర్యానీ అంటే లొట్టలేసుకుని తింటారు. అలాంటి మరో ఆహారాన్నే నగరవాసులకు అందిస్తున్నాడు భోజన ప్రియుడు. తిండిపై ఉన్న మక్కువతో ఏకంగా అమెరికాలో ఐటీ ఉద్యోగానికి టాటా చెప్పి హైదరాబాద్లో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పెట్టాడు. రోజుకు 111 రకాల రుచులను వండి వడ్డిస్తూ వినియోగదారుల ప్రేమను చూరగొంటున్నాడు. ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చేయరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. నిత్యం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒకటి తింటుంటాం. ఇడ్లీ, పూరి, వడ, దోశ, ఊతప్ప, పెసరట్టు, బజ్జీ ఇలా నిత్యం ఏదో ఒకటి లోపలేస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చూపించబోయే ఐటెంను చూస్తే మాత్రం మీ అభిరుచిని మార్చుకోవడం ఖాయం. చూసారుగా ఈ రద్దీని. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడంతా జనం సందడే. దోశల పండగే. ఆడి కారు యజమాని నుంచి ఆటో డ్రైవర్ దాకా, సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి అడ్డా కూలీ వరకు రోజు ఇక్కడ దోశలు ఆరగించేందుకు బారులు తీరుతారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 111 రకాల దోశలను పసందైన రుచులతో వండి వడ్డించడం ఇక్కడి ప్రత్యేకత. నిత్యం బిజీ జీవితం. ఇది హైదరాబాద్ యాంత్రిక జీవనం. ఉదయం పనిలో పడ్డామంటే ఖానా టీకానా మర్చిపోవాల్సిందే. అలాంటి కాంక్రీటు వనంలో ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ రప్పించేస్తుంది హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ కాలనీలోని ఈ దోశ ప్లేస్. క్లాస్ అపియరెన్స్ ఇది ఏంటి అసలు ఇది అని మెల్లిగా స్లోగా కొంచెం అటెన్షన్ పే చేసేసరికి 111 దోసెస్ అని కనపడేది. ఒకరోజు ఒకే ఒక దోశ, కాన్ దోశ సింగిల్గా సోలోగా వచ్చి తినేళ్ళాను. ఇంకా అదే పనిగా నేను డైలీ ఈవినింగ్ 7 o'clock ఎర్లీ డిన్నర్ వస్తున్నా, కాన్ దోశ తింటున్నా, మొన్న మెక్సికన్ దోశ అని, నిన్న తీన్ మార్ అని, ఇటువంటి రకరకాల దోశలు తింటున్నా. ఇంట్లో కూడా మనం ఇంత బెటర్గా తయారు చేసుకోవాలని, అంత హైజీనిక్గా ఉంది. ఇది సూపర్ హిట్. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చి తినడం. యాక్చువల్లీ బాగుంది. స్ప్రింగ్ రోల్ చీజ్ దోశ చేశాను, బాగుంది. ఇక్కడ కనీ విని ఎరుగని 111 రకాల దోశలను వడ్డించేస్తున్నారు. పిల్లల నుంచి మొదలు పెద్దల కోసం రకరకాల దోశలు అందుబాటులో ఉంటాయి. పిల్లల కోసం పిజ్జా దోశ, వృద్ధులకు ప్రకృతి దోశ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అలాగే కేరళ ఓపెన్, డ్రై ఫ్రూట్, తీన్మార్ దోశ లాంటి రకాలు ఈ దోశ ప్లేస్ లో మరింత ప్రత్యేకం. స్ప్రింగ్ రోల్ చేశాను నేను. ఇట్స్ గుడ్. స్పైసీగా బాగుంది. ఈ ఎన్వైరన్మెంట్లో ఎలా తిన్నా చాలా బాగుంది. యాక్చువల్లీ అట్మాస్ఫియర్ బాగుంది. ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకుంటూ తినడానికి బాగుంది. నాట్ ఇన్ ఎ క్లోజ్డ్ థింగ్. బోల్డ్ రెస్టారెంట్స్ ఉంటాయి, బట్ ఇది కామన్, డిఫరెంట్ కదా. ఎక్కువ వెరైటీలు అందించడమే దోశ ప్లేస్ ప్రత్యేకత కాదు, రుచిలో నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నారు. రెస్టారెంట్లలో ఇరుకు గదుల్లో డిన్నర్ లైటింగ్ తో బోర్ కొట్టిన యువత మనసును దోశ ప్లేస్ దోచేసింది. రోడ్డు పక్కన కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తినాలనే వారి ఆకాంక్షను తీర్చేస్తుంది.
సామాన్యులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులనే కాదు పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ దోశ ప్లేస్ ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సమేతంగా వచ్చి దోశ రుచి చూశారు. ఐస్ క్రీం చిత్ర నాయికా నాయకులు నవదీప్, తేజస్విని తమ సినిమాతో పాటు దోశ ప్లేస్ కి ప్రమోషన్ ఇచ్చారు. దోశ చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా తేల్చేయాలంటే డెఫినెట్గా యూనిక్ కాన్సెప్ట్ ఇది దోశ ప్లేస్ అనేది. అండ్ మొబైల్లో కాస్ట్ ఎఫెక్టివ్గా చాలామంది ఇక్కడ మీరు చూస్తే క్రౌడ్ ఆల్మోస్ట్ రోజు ఫుల్గా ఉంటుంది అనుకుంటా. సో ఇట్స్ వెరీ నోవెల్ ఐడియా. అండ్ నాకు పిజ్జా దోశ చాలా నచ్చింది బికాజ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి. అండ్ గోయింగ్ టు ఇన్నోవేటివ్ ప్లేసెస్ లైక్ దిస్ అండ్ ప్రమోటింగ్ ఇస్ రైట్ అని అనిపించింది. నలుగురికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ దోశ ప్లేస్ కు అనూహ్యంగా తాకిడి పెరిగింది. అంతేకాదు ఓ ఆంగ్ల పత్రిక దేశంలో ఉన్న 5 ఉత్తమ నూతన ఫుడ్ సెంటర్లలో దోశ ప్లేస్ ను ఒకటిగా గుర్తించింది. సూపర్ అండి, మనసు దోసేస్తుంది కదా. మరి మీకు నచ్చిన, మీరు మెచ్చిన దోశ తినాలంటే ఇక్కడికి రావాల్సిందే. కెమెరామెన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అవకాశం అది ఎక్కడో ఉండదు, మన పక్కనే ఉంటుంది. గుర్తించాలి, కొంచెం వినూత్నంగా ఆలోచించాలి, ఇతరుల కంటే భిన్నంగా పనిచేయాలి. దోశ ప్లేస్ యజమాని అజయ్ అదే చేశాడు. మామూలు బండికి హైటెక్ హంగులు అద్దాడు. రొటీన్ దోశలకు స్వస్తి చెప్పాడు. కొత్తదనానికి ఎప్పుడూ స్వాగతం పలికే భాగ్యనగరి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నలుగురికి పనివ్వాలనే అతడి సంకల్పం 200 మందికి అందించాలనే లక్ష్యంగా మారింది. విజయవాడ, గుంటూరుకి పైనం కట్టేలా చేసింది. అమెరికాలోని ఓ కంపెనీలో డైరెక్టర్ ఉద్యోగం, లక్షల రూపాయల జీతం, సకల సౌకర్యాలు అన్నీ ఉన్నా ఏదో అసంతృప్తి అజయ్ది. ఒకరి దగ్గర పనిచేయడం కాదు, మనమే నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐటీ కులువుకు స్వస్తి పలికాడు. అగ్రరాజ్యం నుంచి భారత్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత దేశంలోని వివిధ రెస్టారెంట్లు తిరిగి చివరకు అమెరికాలో తాను చూసిన ఫుడ్ ట్రాక్ని దోశ ప్లేస్ రూపంలో ప్రవేశపెట్టాడు. ఇంత రుచికరమైన దోశలు అందించాలి, జనాలకు, భోజనం ప్రియులకు అందించాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, దీని ఈ ట్రక్ వెనుక కథ ఏంటి? ఓకే, సో బేసిక్గా నేను ఫుడీ అండి. అమెరికాలో ఉన్నప్పుడే నేను ఫుడ్ ఇండస్ట్రీలో రావాలనుకున్నాను, కానీ వీలు పడలేదు. అన్ని రెస్టారెంట్స్ తిరిగి ఎక్కడ ఏమున్నాయి ఏంటి, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నా హ్యాబిట్ ఏంటంటే అది నా రెస్టారెంట్ అయితే నేను ఏమేమి చేంజెస్ చేయగలుగుతాను, ఏమేమి చేంజెస్ చేయాలి అని చెప్పి ఆలోచనలో ఉండేవాడిని. సో ఎప్పుడైతే నేను జాబ్ అన్నీ రిజైన్ చేసి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో నేను న్యూయార్క్లో 1.5 సంవత్సరం పనిచేశాను. అక్కడ ఏంటంటే ఎవ్రీ ఆఫ్టర్నూన్ లంచ్ అవర్లో ప్రతిరోజు ట్రక్లో తినేవాడిని. సో ఐ థింక్ ప్రాబ్లీ అది క్యారీ అవుతూ ఉండేది. అండ్ ఇండియాలో మీరు చూస్తే ఫుడ్ ట్రక్స్ అనేవి లేవు. సో రెస్టారెంట్స్ ఉన్నాయి, బండిలు ఉన్నాయి. ఈ మధ్యలో కనుక ఫుడ్ ట్రక్ పెట్టి స్ట్రీట్లో కనుక హైజెనిక్ ఫుడ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే నేను బీయింగ్ ఏ ఫుడీ ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ దిస్. సో నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, దీస్ ఆర్ ద థింగ్స్. సో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని దట్స్ హౌ ఐ కేమ్ అప్ విత్ దిస్ ట్రక్. సో ఈ ట్రక్ వెనక 111 దోశలు వడ్డించబడతాయని చెప్పారు. మరి 111 దోశల్లో ఎలాంటి డిఫరెన్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎలాంటి దోశలను ఇష్టపడి తింటున్నారు? ఓకే, బయట మసాలా దోశ, ఆనియన్ దోశ, పెసరట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు సర్వ్ చేయడం. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ సర్వింగ్ ద వన్స్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ ద రెస్టారెంట్స్, ప్రాపర్ రెస్టారెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ ఉంది. ఆ తీన్మార్ చూడటానికి కొత్తగా ఉంటుంది, రుచి కొత్తగా ఉంటుంది, దాంట్లో ఉన్న టాపింగ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. ఇంకోటి దిల్కుషన్ ఉంది, పిజ్జా దోశ పాపులర్ చేస్తున్నాం. సో పిజ్జా దోశ ఈజ్ అగైన్ హిట్ చిన్నపిల్లలకి. ప్రకృతి దోశ ఉంది, వెజ్జీస్తో ఉన్నాయి. అన్నిట్లో ఏంటంటే టు ద స్టాండర్డ్ యూస్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ ట్రక్ అంటే ఈ సెంటర్ని నడపడానికి ఎంతమంది మీ దగ్గర వర్కర్లు ఉన్నారు? అంటే ఈ సెంటర్లోనే నడపడానికి ప్రధాన రీజన్ ఒకటి వర్కర్స్ అంటే నేను ఒప్పుకోను. దే ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ వర్కర్స్. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ దోసా ప్లేస్ టీమ్. 10 మంది ఉన్నారండి. ఎవ్రీ వన్, మీరు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మాస్టర్ పని చేస్తాడు, లేదా కటింగ్ అని. ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్కరు అన్ని రకాలు అన్నీ చేస్తారు. సో ఇట్స్ ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ దాట్. ఏదో సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ దోశ నడుపుకున్నప్పుడు మిగతా ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? ఫ్యామిలీ నుంచి అంటున్నారా? ఫ్యామిలీ నుంచి అంటే బేసిక్గా మై వైఫ్ హ్యాడ్ నో ఇష్యూస్. మై ఫాదర్ కొంచెం ఇనీషియల్గా అంటే లాస్ట్ ప్రాజెక్ట్లో చేసినప్పుడు ఒక డ్రైవరు, ఒక కారు, ఇంత లైఫ్ స్టైల్ ఉండి
యూనిఫామ్ వేసుకొని, నవ్ యూ సీ మీ ఇన్ ద యూనిఫామ్ ఎవ్రీ డే, ఇదే యూనిఫామ్ వేసుకొని మొత్తం నా స్టాఫ్తో పాటు నేను కూడా యూనిఫామ్ వేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏదైతే తర్వాత చూసి సక్సెస్ చూసి బండి చూసిన తర్వాత ఓకే ఇలాంటిది నేను ఎప్పుడు చూడలే అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి క్రియేట్ అయ్యి మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో యా, దోశ చాలా ఫేమస్ అయింది. ఎక్కడెక్కడ విస్తరించాలనుకుంటే దీని ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? సో బేసికలీ ఏంటంటే అండి, 3rd 4th వరకు నేనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రాసెస్ సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత 5th కానీ 4th నుంచి కానీ ఫ్రాంచైజీ మోడల్కి వెళ్దామని. ఫ్రాంచైజీ మోడల్కి వెళ్ళే వరకు మొత్తం నేనే ప్రాసెస్ సిస్టమ్ డెవలప్ చేసి ఈ 10 డిఫరెంట్ చోట్ల పెట్టాలని. అట్లీస్ట్ ఐ నీడ్ 10 ఇన్ ద సిటీ అండ్ దెన్ ఎక్స్పాండ్ టు అదర్ సిటీస్. నేను ఇండియాకి రావడానికి మూల కారణం కూడా అదే, కొంతమంది కన్నా ఉపాధి కలిగించగాలి అనే ఉద్దేశంతో వెనక్కి రావడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇది కనుక నేను అనుకున్నట్టు 10 చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ ఈ 10 ట్రక్లు అంటే ఆల్మోస్ట్ ఇండైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎంప్లాయ్ మోర్ దెన్ 200 పీపుల్. సో అన్ని చోట్లకి వెళ్తాం. ఇది అవ్వడానికే మీకు చాలా టైం పడుతుంది. సో నెక్స్ట్ ఇస్ అంటే ఇప్పుడు ఈ ట్రక్లో ఫస్ట్ టైం నేను డిజైన్ చేసింది. దీంట్లో ఏం మిస్టేక్ చేశానో నెక్స్ట్ బండిలో అది లేకుండా చూసుకున్నాను. 3rd బండిలో మళ్ళీ దాని వేరియేషన్స్. సో ఇంత పని ఉన్నప్పుడు నెక్స్ట్ అనేది ఒక్కొక్క బండి ఒక్కొక్క ఛాలెంజ్ అనమాట. Dosa place actually is a thought and idea of my husband Ajay. So I'm supporting my husband anamata ee project meeda. Actually ga cheppalante ee company director nene andi. I have appointed my husband as the CEO. Though it's his brain child, నేను చాలా సపోర్ట్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ మీద. మొదట్లో అజయ్ తటపటాయించిన భార్య విద్య సహకారంతో శశబిషలకు స్వస్తి చెప్పాడు. దోస ప్లేస్ని భర్తతో కలిసి నడిపిస్తున్న విద్య ఇక్కడికొచ్చే వారికి స్వాగతం పలుకుతూ వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. వాటికి అనుగుణంగా మార్పులు చేస్తుంది. అజయ్ విజయగాథ చెప్పేదొక్కటే, ఆలోచనలు మాని ఆచరణలో పెట్టమని. లేదంటే ఏళ్లైనా ముందుకు పడని అడుగులతో జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. అందుకే ధైర్యే సాహస్యే లక్ష్మి. కేరళలో చంపకేసరి అనే ఓ సామ్రాజ్యం. ఆ రాజ్యానికి యువబలం ఆలంబనగా నిలిచింది. సంప్రదాయబద్ధంగా తయారు చేసిన నాటు పడవలే అప్పట్లో శత్రుసేనలపై దండెత్తే వాహక నౌకలు. ఇప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు అంతరించిపోయాయి. మిగిలింది ఆ పడవలు మాత్రమే. అక్కడి ప్రజలకు ఆ పడవలంటే దేవతలతో సమానం. అందుకే దాదాపు 5 శతాబ్దాలుగా పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పడవల పోటీలు నిర్వహిస్తున్నారు. కేరళ యువతరం ఆరోగ్యానికి, పోరాట పటిమకు, యువసత్తాకు ప్రతీకగా నిలిచిన చంపాకులం మూలం బోట్ రేస్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో అతి పురాతన పడవ పోటీల్లో ఒకటైన చంపాకులం మూలం పడవ పోటీలివి. దక్షిణ భారతంలోని పురాతన చరిత్ర కలిగిన కేరళలో అక్కడి ప్రభుత్వం శుక్రవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహించింది. కేరళ సంప్రదాయం ప్రకారం ఏటా మలయాళం నెలలోని మూలం రోజున పంపా నదిలో పడవ పోటీలు నిర్వహిస్తారు. అంబలపూజ శ్రీకృష్ణ దేవాలయం సమీపంలో వేల మంది ప్రేక్షకుల సాక్షిగా పోటీలు జరుగుతాయి. అక్కడి పరిసర ప్రాంతాల్లోని ప్రతి గ్రామం నుంచి ఒక బోటు చొప్పున పాల్గొంటాయి. ఉక్కు నరాల్లాంటి యువతరం తెట్ల సహాయంతో పడవను నడుపుతూ ఒక బృందంతో మరో బృందం పోటీ పడుతుంటుంది. పోటీలో పాల్గొనే పడవలను ప్రత్యేక ఆకారంలో అక్కడి సంప్రదాయానికి అనుగుణంగా తయారు చేస్తారు. 130 అడుగుల పొడవు, 11 అడుగుల ఎత్తు కలిగి పడగ విప్పిన పాము ఆకారంలో ఉంటాయి. ఈ పడవలను గ్రామదేవతలా పూజిస్తారు. ఇందులో 105 మంది నెత్తురు మరిగే యువకులు కూర్చుని ఉత్తేజాన్నిచ్చే పాటలు ఆలపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో రేసుగుర్రాల్లా దూసుకుపోతారు.
వినోదం కోసమో పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించడం కోసమో ఈ పోటీలు నిర్వహిస్తున్నారనుకుంటే అది పొరపాటే. ఈ పోటీ వెనుక ఆరోగ్య రహస్యాలున్నాయి. ఇందులో పాల్గొనడానికి కొన్ని నెలల ముందు నుంచే ప్రతి గ్రామంలోని యువకులు కఠోర సాధన చేస్తారు. నరాలు తెగేలా నదిలో ఈదుతారు. అనుకున్నంత వేగాన్ని అందుకునే వరకు రోజూ పడవలతోనే సావాసం చేస్తారు. పడవ పోటీలు కేరళలోని గ్రామీణ యువతకు ఓ సవాల్. వారి సత్తాకు, మొండి పట్టుదలకు ప్రతీక. క్రీడాస్ఫూర్తిని నింపే అద్భుత పోటీ. అందుకే ప్రపంచవ్యాప్తంగా చంపాకులం పడవ పోటీలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఏటా జరిగే ఉత్సవాలను తిలకించడానికి విదేశాల నుంచి పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఈ పడవ పోటీల వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు చంపాకులాన్ని పాలించిన రాజా పూర్ణాదాం తిరునాల్ దేవనారాయణ రాజు ఓ యువకుడు. కేరళపై దండెత్తడానికి వచ్చే శత్రువులను సముద్రంపైనే తుదముట్టించాడు. రాజు ప్రధాన సైన్యం శత్రువును నేరుగా ఢీకొట్టేది. ఇక శత్రువుకు కనిపించకుండా ఇలాంటి వందలాది పడవలు కనిపించకుండా వెళ్లి ఆ నౌకల్ని చుట్టుముట్టేవి. అలా శత్రువును తుదముట్టించేవారు. పడవుల్లో వేగంగా వెళ్లేందుకు నాటి యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఆ శిక్షణ క్రమంగా పోటీలుగా మారి సంప్రదాయం అయింది. అయితే శతాబ్దాల సంప్రదాయం ఇటీవల గొడవలకు దారితీసింది. ఈ పోటీలపై ప్రస్తుతం బెట్టింగులు సైతం జరుగుతున్నాయి. ఇలా మారిన ఈ సంప్రదాయం గ్రామాల మధ్య చిచ్చురేపుతోంది. పడవ పోటీలో గెలిచేందుకు ఎంతకైనా తెగించే కేరళ యువకుల దూకుడు కలహాలకు కారణమవుతోంది. దీంతో ఈ పోటీలను నిషేధించాలనే డిమాండ్ను కేరళ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ ఏడాది పోటీల విషయంలో సందిగ్ధత నెలకొనగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చంపాకులం మూలం పడవ పోటీలపై వాదాలు వివాదాలు ఎలా ఉన్నప్పటికీ అది చెప్పేదొక్కటే. శత్రువుని ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉండాలని, అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ 5 శతాబ్దాల సంప్రదాయం నేర్పుతున్న మంచిని భావితరాలు కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కేరళ యువతదే. ఇంద్రజాలం అందరినీ అబ్బురపరిచే ఓ కళ. అయితే ఈ కళ ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు ఓ యువకుడు. సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. అతి పిన్న వయసులో భారత ప్రభుత్వం అందించే జాతీయ యువ పురస్కారాన్ని అందుకున్నాడు. టక్కు టమారా, గజకర్ణ గోకర్ణ విద్యలతో ఆహుతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఇంద్రజాలంలో మోహిత్ ఆరితేరాడు. నూనూగు మీసాల వయస్సులోనే పలు సంస్థల నుంచి జాదూరత్న పురస్కారాలు అందుకున్నాడు. మహా ఇంద్రజాలికులు మాత్రమే చేసే ఊహకందని ప్రదర్శనలతో మెప్పిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మోహిత్కు బాల్యం నుంచే ఇంద్రజాలంపై మక్కువ. తండ్రి కూడా మెజిషియన్ అవ్వడం వల్ల తొలి పాఠాలు ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. గాలి నుంచి వస్తువులను సృష్టించడం సహా కాగితాలను కరెన్సీ నోటుగా మార్చేస్తున్నాడు. ఇంద్రజాలంతో వీక్షకులను రంజింపజేయడమే కాకుండా సమాజ హితాన్ని మోహిత్ జోడిస్తున్నాడు. సంఘాన్ని పట్టిపీడుస్తున్న HIV, ఎయిడ్స్ భూతం,
ధూమపానం, మద్యపానం, మూఢనమ్మకాలు, ఉగ్రవాదంపై ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తున్నారు. రక్తదానం, నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్నాడు. నేను ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నేను ఒక కిడ్నీ తయారు చేసి దాని ద్వారా ప్రజల్ని హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన తీసుకొస్తున్నాను. అలాగే నేను భవిష్యత్తులో డాక్టర్ అవి ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి నేను ఆ వృత్తిని ఎంచుకున్నాను. మ్యాజిక్తో ఎంతో మంది మనసు గెలుచుకున్న ఈ ఇంద్రజాలికుడు 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బెస్ట్ చైల్డ్ పురస్కారం అందుకున్నాడు. 2013లో తానా అచీవ్మెంట్ అవార్డు దక్కించుకున్నాడు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి జాదురత్న, ప్రిన్స్ ఆఫ్ మ్యాజిక్, జూనియర్ పీసీ సర్కార్, కళాశ్రీ బిరుదులతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం జాతీయ యువజన అవార్డు 2013 మోహిత్ను వరించింది. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక బాబు మరి నేషనల్ యూత్ అవార్డుని తీసుకోవడం, అది ఇండియన్ గవర్నమెంట్ ప్రదానం చేయడం, హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పిస్తున్నందుకు చేస్తున్నటువంటి సర్వీసెస్ని గుర్తిస్తూ మాకు ఆ అవార్డు చేయడం మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా గర్వంగా ఉంది. మ్యాజిక్లకు లాజిక్లు లేకపోయినా తనకు మాత్రం మనసు ఉందని చాటి చెప్పాడు మోహిత్. తండ్రితో కలిసి మ్యాప్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశాడు. పేదలు, వృద్ధులకు సాయం అందిస్తున్నారు. ఇంటికి మ్యాజిక్ హౌస్, హాల్కు అబ్రకదబ్రా లాంటి పేర్లు పెట్టుకున్నాడు. సరికొత్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.